చూస్తే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ప్రచారాలను భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఢిల్లీలో లాబింగ్ చేసి బీజేపీ వాళ్లను మేనేజ్ చేసుకొని ప్రతిపక్ష నాయకుడు హోదా తెచ్చుకున్న ఘనత మహేశ్వర్ రెడ్డిదని ఆయన అన్నారు. ఆయన కంటే సీనియర్ రాజా సింగ్ లాంటి వాళ్ళు ఉన్నా మహేశ్వర్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు అంటే అర్థమవుతుంది. లాబింగ్ చేయడంలో మహేశ్వర్ రెడ్డి దిట్ట అని అన్నారు. పొద్దురగదని కొత్తగా పోస్ట్ వచ్చి మరి ఆయన ఏం లాబీ చేసి ఢిల్లీలో బీజేపీ వాళ్ళని పట్టుకొని ఆయన కంటే సీనియర్లు చాలా మంది రాజా సింగ్ లాంటి వాళ్ళు ఉన్నాక కూడా ఈయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా అసెంబ్లీలో ఇచ్చిరో మనకు తెలియదు. ఎందుకంటే 100 కోట్లు 200 కోట్లు తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసి పోస్టులు తెచ్చుకోవడం అనేది కొద్దిగా బాగా అనుభవం ఉన్న వ్యక్తిగా కనిపిస్తుండు మా మహేశ్వర్ రెడ్డి అన్న. మహేశ్వర్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీలకు పోయినావు, పీఆర్పీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినావు. ఇప్పుడు అనవసరంగా వాళ్ళ దృష్టిని ఆకర్షించనికే భారతదేశంలో తెలంగాణ నుంచి మహేశ్వర్ రెడ్డి అనే మహానాయకుడిని గుర్తించాలని బీజేపీ వాళ్ళు అనుకోవాలని ఏది పడితే అది మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న లాంటి వ్యక్తిని యూ ట్యాక్స్ అని చెప్పి, తర్వాత పౌర సరఫరాలలో నీకేమన్నా పనుందా ఉత్తమనతో చెప్పు, అంతే తప్ప ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సెక్రటేరియట్లో కూర్చొని 24 గంటలు పనిచేస్తున్న మంత్రులలో ఉత్తమన్ ఒక ఆయన. గత ప్రభుత్వాలు చేసినటువంటి పౌర సరఫరాలకు సంబంధించినటువంటి ఈ ఒడ్లు కొనుగోళ్లల్లో ఎంత అవకతవకలు జరిగినాయో బీఆర్ఎస్లో మనకు తెలుసు. దాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో ఈరోజు అత్యధికంగా కొన్నటువంటి పరిస్థితి ఉంది ఒడ్లు. ఈరోజు మీరు ప్రతిదాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ యూ ట్యాక్స్ అని చెప్పి ఢిల్లీలో సీఎం పోస్టుకు ట్రై చేస్తుండని చెప్పి అసలు ఎందుకు రోజు మీడియా వాళ్ళు కనపడంగానే మీకేదో ఉత్సాహం వస్తున్నట్టు అనిపిస్తుంది. సో బీజేపీ నాయకుడు ముఖ్యంగా మహేశ్వర్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కానీ మనం ప్రజలకు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 4 రోజులు మాట్లాడి ఫేమస్ కావడం గొప్ప కాదు. మాట్లాడిన ప్రతి మాటను ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మాట్లాడే ముందు నీకు ఒక కీలకమైన పదవి ఇచ్చిరు బీజేపీ వాళ్ళు, చాలా సంతోషం. కాకపోతే ఆ పదవిని అంత తొందరగా ఆ పదవిలో కూర్చొని ఏదో సాధించాలన్న ఆలోచనతోటే గతంలో కూడా మీరు విఫలమయ్యారు. మా పార్టీలు ఉన్నా కానీ పీఆర్పీలు ఉన్నా కానీ ఇప్పటికైనా ఆ కొత్త పార్టీకి పోయి అక్కడ మంచిగానే ఏదో మేనేజ్ చేసి పోస్ట్ తెచ్చుకోరు కాబట్టి ఆ పోస్ట్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ అసందర్భ ప్రేలాపనలు మాట్లాడటము, సంబంధం లేని సబ్జెక్టులు మాట్లాడటం వల్ల ఏమైపోతుందంటే ప్రజలు ఇంకొకసారి మీరు ప్రెస్ మీట్ పెడితే కూడా చూడని పరిస్థితికి వస్తారు. ఇప్పుడంటే బాగానే కవర్ చేస్తారు అన్ని పేపర్లు. 4 రోజుల తర్వాత ఇట్లనే రోజు మాట్లాడుతుంటే 4 రోజుల తర్వాత పట్టించుకోవడం బంద్ చేస్తారు. అరే ఈయన చెప్పే దాంట్లో ఏది కూడా ఈయనకు క్లారిటీ లేదని. ఇక పోతే హరీష్ రావు గారు 2014-18 మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయక ప్రజల్ని మోసం చేసిరు. మీ అంత గొప్ప వాక్చాతుర్యం లేదు. మేము పనిచేసి కూడా ప్రజల మధ్యానికి పోయి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలే మమ్మల్ని అర్థం చేసుకుంటారని చెప్పి ప్రతి విషయాన్ని మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా. 500 బోనస్ అనేది కానీ 6 పథకాలు అనేది కానీ క్రిస్టల్ క్లియర్గా మేము ప్రజలకు మంచి చేయాలి, ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ ఫుల్ఫిల్ చేయాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. మేము రానున్న రోజులల్లో ప్రభుత్వము, రాష్ట్రము మీరు చేసిన అప్పుల నుంచి బయటికి తీసుకురావని కొన్ని కార్యాచరణ తీస్తారు. వాటన్నిటి తప్పు అర్థాలు పెడర్థాలు తీసి ప్రజలకు మీరు విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు పార్లమెంట్లో 0, రేపు రానున్న లోకల్ బాడీలో కూడా 0. ఇవి తట్టుకోలేక మీకు అదృష్టవశాత్తు 2004లో కాంగ్రెస్ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు గారు